ఇక గిట్టనే జర్ర ఎర్ర బుర్రగా తయారైతే ఏమంటారు, ఓహో సుక్కోలే మెరుస్తున్నావుగా అంటారు. అని పాడబడగానే ఏందని ఇంట్లో పిరిగేలా నా మీద కన్ను పెట్టావు ఊక అని ఈ రకంగా అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు రేవంతమయ్య ఎవరి మీద కన్ను పెట్టిండంటే అబ్బో ఇక చూడు రేవంతమయ్య ఎవరి మీద కన్ను పెట్టిండో. సీఎం రేవంతమయ్య కళ్ళు మరుగుదొడ్ల మీద పడదాడనులో ఊరికో ఇదేకో రాశారు అనుకుంటురా. మరి సోమవారం నుంచి జిల్లా కలెక్టర్లకు మీరు ఏం చేస్తారో ఏం కథో అని మొత్తం మీద ఆదేశాలు జారీ చేసిండు. ఏమని ప్రతి ఊళ్ళే ఇంటింటికి మరుగుదొడ్డి ఉండవలసిందే. మీ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం నిద్ర పడకుండా మీరు చెయ్యాలి, ఇల్లు తిరగాలి, సర్వే చెయ్యాలి. ఇక మరి ఇంట్లో ఇంకోటి ఏంటంటే అబ్బో రేవంతమయ్య మంచి ఉపాయం చేసిండు. ఇక మరి ఎవరి ఊళ్ళే మరుగుదొడ్లు ఎక్కువ ఉంటాయో ఇంటింటికి వాళ్లకు పురస్కారాలు అవార్డులు ఇస్తందుకు కూడా సిద్ధం చేస్తుండట. అమ్మని దండం పెట్టి మొత్తానికైతే ఊరు తిరిగి కార్యదర్శులు మరి ఇల్లు తిరగాలి, మరి వాళ్ళకు మరుగుదొడ్డి ఉన్నదా లేదా అని ఈ రకంగా సర్వే చేసి ఇగో అంత నివేదిక తయారు చేసి రిపోర్ట్ పంపాలన్నట కలెక్టర్లకు. మొత్తానికైతే రేవంతమయ్య కన్ను మరుగుదొడ్ల మీద పడ్డదులో. తినే కాడ రీల్సే, తాగే కాడ రీల్సే, తిట్టుకునే కాడ రీల్సే, కొట్టుకునే కాడ రీల్సే. అక్కడికి వస్తారు కల్లా పానాలు పోగొట్టుకుంటున్నారు ఈ రీల్స్ చేసి. ఇక చూడు ఈ బుద్ధిగాళ్ళు ఏడ చేసిరు రీల్స్.